జయ అమ్మవారు దంతేశ్వరి పెద్ద ఉషాయ అనుగ్రహము అమ్మవారు కటాక్షణం కనకదుర్గ కాళికాదేవి భ్రమరాంబవి కట్టమైసమ్మ మైసమ్మ తల్లి అమ్మవారు ఓం నమశివాయ మావిళ్ళమ్మ తల్లి అనుగ్రహదేవత లక్ష్మీదేవత దంతేశ్వరి భ్రమరాంబవి కొండదేవత కుర్రో కుర్రు జయ సమ్మక్క సారక్క తల్లి అమ్మవారు అనుగ్రహం. అందరికీ నమస్కారం. ఈరోజు ధనుసు రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ ధనుసు రాశి గల వాళ్ళకి ఈ సంవత్సరం అనగా 2024 ఏప్రిల్ 9వ తారీఖు అంటే నూతన సంవత్సరం, అంటే క్రోధినామ సంవత్సర చైత్రమాసం. ఈ యొక్క ధనుసు రాశి గల వాళ్ళకి ధన సంకల్పమైన లాభం ఆదాయం అనేది గట్టిగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి రాజ్యపూజ్యతం అన్ని విధాలుగా మంచి మార్గంలో జరుగుతుంది. అవమానం అనేది కొన్ని 2 విధాలుగా అనుకోకుండా జరుగుతాయి. అయితే ఇవన్నీ సరిసమానంగా ఉంటే వీళ్ళ విషయంలో నూతన వస్తువులు కొనడానికి భగవంతుడు సంకల్పమైన ప్రాప్తి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ ధన సంకల్పం వీళ్ళకి ధనుసు రాశి గల వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆ దేవుడు సాయపడి ఖచ్చితంగా అందించే మార్గాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా పెద్దల మాటని అంగీకరించి వాళ్ళ మాటకి అనుకూలంగా నిలబడి కుటుంబాన్ని నడిపించుకొని పోతే ఖచ్చితంగా పిల్లలకి మంచి మార్గాలు ఎదురవుతాయి. లేకుంటే ఎదురు దెబ్బలు తగులుతాయి, వాళ్ళకి లేనిపోయిన ఆలోచనలు కలుగుతాయి. చెప్పుడు మాటలు విని కుటుంబంలో సంసారంలో లేనిపోయిన చెడ్డ పేరు, లేనిపోయిన ఇబ్బందులు, కొంతవరకు స్టేషన్ వరకు కూడా పోయే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి పెద్దల మాట వినకపోవడం వల్ల. అదేవిధంగా ఈ ధనుసు రాశి వల్ల వాళ్ళకి విరోధం అనేది ఎక్కువగా ఉంటుంది, బంధువుల వలన అవమానం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలకి దగ్గరికి పిలిపించేసి కొంతమంది వీళ్ళని కించపరిచినట్టయిన మాటలు మాట్లాడుతుంటారు, హేళన చేస్తుంటారు, ధనధాన్య విషయంలో కూడా ఎగతాళి చేస్తుంటారు. ఈ యొక్క ధనుసు రాశి వల్ల వాళ్ళకి కొంతవరకు అవమాన పరిస్థితి ఎదుర్కోవాల్సింది కొంతవరకు ఉంది. అదేవిధంగా వీళ్ళు కొన్ని పనులు చేసే పనులు కొన్ని మధ్యలో ఆగిపోతుంటాయి. రేపు పోతామని అనుకున్న ప్రయాణము 2-3 రోజుల వరకు ఆగిపోతుంది. ఇవాళ చేయాలనుకున్న పని మళ్ళీ ఒక వారం టైం పడుతుంది. అట్లా కొన్ని పనులకి వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. అదేవిధంగా కళ్యాణ విషయంలో కూడా వీళ్ళకి అవ్వాల్సినవి కూడా దగ్గరికి వచ్చి దూరం అయిపోయే అవకాశాలు కొన్ని ఉన్నాయి. కొన్ని దగ్గరికి వచ్చి అయిన తర్వాత కూడా కుటుంబంలో కళ్యాణం అయిన తర్వాత కూడా గొడవలు అయిపోయి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా విడిపోయే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. భార్య భర్తల మధ్య విభేదము, బంధువుల దగ్గర విరోధము, ఇవన్నీ వీళ్ళకి జరిగేది ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి వ్యవసాయ విషయంలో ఉంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కష్ట పరిస్థితులైన ప్రయత్నాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో డబ్బు పరంగా నష్టము, అప్పుల రూపంలో బాధలు, కొంతమంది అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చి మనల్ని అవమానించి 10 మందిలో పలసన చేసి మాట్లాడిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అదేవిధంగా మనం ఎక్కడికి పోయినా 10 రూపాయలు అప్పు అడిగినా కూడా ఇస్తున్న వాళ్ళు కూడా మాట తప్పిపోతుంటారు. చేతికి రూపాయి ముట్టగా అప్పు కూడా ఇబ్బందుల పాలవుతుంటారు. అంటే ఈ రాశి గల వాళ్ళకి డబ్బును నిలువ ఉంచుకుంటేనే రేపు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోగలుగుతారు. ఈ డబ్బుని ఈరోజు ఉన్నది కదా అని ఖర్చు పెట్టుకుంటే రేపు రాబోయే కష్టానికి ఆదాయం లేకపోగా అవమానాలతో ఇబ్బంది పడి కుటుంబంలో ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ కూలి పని చేసినా, ఎటువంటి పని చేసినా కూడా వీళ్ళకి కొన్ని కష్టాలు అనేది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఎదుర్కొనే సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. అదేవిధంగా మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ఆ భగవంతుడు వీళ్ళకి మంచి ఆశీస్సులు ఇచ్చే అవకాశం వచ్చినా కూడా మానవుల ద్వారా కొంచెం చెడ్డ పేరు వస్తుంది. ఈ చెడ్డ పేరు వల్ల వీళ్ళ కుటుంబంలో కూడా ఎంతవరకు మనశ్శాంతి లేకుండా పోవడము, భార్య భర్తల దగ్గర ఇద్దరి మధ్య విభేదాలు రావడం కూడా జరిగే అవకాశాలు 100కి 100% ఉంది. అదేవిధంగా కుటుంబంలో పెద్దలు కానీ పిల్లలు కానీ ఏ పని చేసినా కూడా అది బయటి వ్యక్తులకు తెలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా నలుగురిలో వీళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా ఏదో చేస్తుండే ఒక ఆలోచన, చూపు, ఈర్ష్య అనేది ఎక్కువ పడుతుంది. అలా చెప్పి చేస్తే ఆ పనులు జరగవు వీళ్ళకి. ఈ ధనుసు రాశి గల వాళ్ళు ఒక్క అడుగు ముందుకేసేటప్పుడు
వెనక 4 అడుగులు వెనకేసి చూస్తేనే ఖచ్చితంగా వీళ్ళకి మంచి మార్గం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మాత్రానికి ఖచ్చితంగా వేసే ప్రతి ఒక్క అడుగులో ఆటంకాలు కలుగుతాయి, నష్టాలు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి, ఎదురు దెబ్బలు జరుగుతాయి. అందులో మీకు రావాల్సిన డబ్బులో కూడా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని లేనిపోయిన చిక్కులు పెట్టి, నలుగురిలోకి లాగి మిమ్మల్ని చికాకులు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీ డబ్బు మీకు వచ్చేదాని గురించి కూడా కొంతవరకు అవమానం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు ఉన్నా కూడా అది మాట తప్పకుండా ఇంట్లో వస్తువైనా అమ్మైనా కట్టాల్సి వస్తుంది. అంతటి వరకు మీకు ఈ ధనుసు రాశి వాళ్ళకి చికాకులు కలిగే ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా మీరు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకొని ఈ ధనుసు రాశి వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రతిక్షణము జ్ఞానంతో తలుసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అందిస్తుంది. అదేవిధంగా మీకు కొన్ని కష్టాల్లోంచి, కొన్ని మార్గాల్లోంచి, కొన్ని వ్యాపారస్తులకు, కొన్ని ఉద్యోగస్తులకి, కొంతమందికి చదువుకున్న వాళ్ళకి చదువు లేకపోయినా కూడా మంచి చదువు అనేది ఏర్పడే అవకాశం అనేది ఈ యొక్క ఆషాఢ మాసం వరకు, ఈ యొక్క ఉగాది నెల సంవత్సరం నుంచి 9వ తారీఖు నుంచి ఆషాఢం వరకు మంచి మార్కులు వస్తాయి, మంచి చదువులో ఫలితాలు వస్తాయి, వ్యాపారంలో ఫలితాలు వస్తాయి, డబ్బు నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు నిలబెడతారు. అదేవిధంగా అధికంగా ఖర్చు పెట్టడం మానుకోవాలి. అధిక ఖర్చు మీకు చాలా వరకు ఇబ్బంది, ఆర్థిక సమస్యకు దారితీస్తుంది. తర్వాత మీకు బయట నుంచి వచ్చే అవమానాలు కొన్ని ఎదురుపడుతూ ఉంటాయి. బంధువుల ద్వారా నుంచి వచ్చే చెడ్డ పేర్లు కొన్ని అవమానాలు ఎదురుపడుతుంటాయి. కొంతమంది మీ మాటలను అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఎక్కడ చెప్పి కూడా మీ ఇంట్లో లేనిపోయిన కలహాలు కూడా కలిగించేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు ఏ విషయాన్ని బయటికి చెప్పుకోకూడదు, చెప్పుకునే విషయాన్నే చెప్పుకోవాలి. అలా చెప్పుకోకుండా వల్ల మీకు మంచి జరుగుతుంది. చెప్పుకుంటే ఖచ్చితంగా చెడు జరిగే మార్గాలు ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని గమనించుకొని నడుచుకోవాలి. ఇటు మన ప్రయాణం కూడా ఏ ఒక్క పక్కకు పోయినా, ఏ దిశకు పోయినా కూడా 4 మూలలుగా చూసుకొని పోవాలి. లేకుంటే గండగాచార్యాలు ఎదుర్కొంటాయి, ఎదురు దెబ్బలు ఎదుర్కొంటాయి, మంచి చెడులు మీకు ఆహ్వానించుంటాయి. దానివల్ల చూసుకొని పోవాలి. ఈ అమ్మవారి ఆశీస్సులు, ఆ శివుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ ఒక్క గురువు గారిని సంప్రదించి, ఈ ధనుసు రాశి గల వాళ్ళకి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈ స్వామివారి దగ్గర ఖచ్చితంగా సంపూర్ణమైన పరిష్కారం అందుతుంది. మీకు ఈ కింద నెంబర్ మీరు కాల్ చేసి మీ విషయాలన్నీ అతని ద్వారా తెలుసుకొని మీ యొక్క కష్ట నష్టాల విషయాల గురించి తన దగ్గర మీరు మాట్లాడి మీ యొక్క మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఖచ్చితంగా మా ఒక్క సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆ సమ్మక్క సారక్క తల్లి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు అందిస్తామని సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. జై సమ్మక్క సారక్క తల్లి.